హలో ఎవ్రీవన్. సో ఇప్పుడే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చూశాను అండ్ ఆ ట్రైలర్ రియాక్షన్ కూడా అప్లోడ్ చేశాను. సో ఫర్ ది ఫస్ట్ టైం ట్రైలర్ రియాక్షన్ ట్రై చేశాను. మరి ఎలా ఉందో మీరే కింద కమెంట్స్లో చెప్పండి. సో నిజంగా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి అర్జెంట్గా దాన్ని బ్రేక్ డౌన్ చేయాలని ఉంది. బికాజ్ ఆ తర్వాత కూడా ట్రైలర్ 1 or 2 times చూశాను అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. రియలీ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ ట్రైలర్. సో బ్రేక్ డౌన్ చేయడానికి చాలా ఉంది కానీ బట్ అయినా సరే ఇప్పుడు దురంధర్ మూవీ ప్రీమియర్ టికెట్స్ బుక్ చేశా కాబట్టి ఆ షో టైం అవుతుంది. సో ఇంకా ఇప్పుడు ఆ మూవీకి వెళ్ళాలి అండ్ అది అయ్యేసరికి ఐ థింక్ ఆల్మోస్ట్ 2-2:30 అయింది. ఆ తర్వాత మళ్ళీ యూఎస్బీ ఉంది, అదే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. నైట్ అంతా ఫుల్ ప్యాక్ షెడ్యూల్. మధ్యలో కుదిరితే బ్రేక్ డౌన్ చేస్తా, ఆర్ఎల్స్ ఇంకా రేపు సాయంత్రం అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే బయలుదేరి ఫ్రెండ్ ఎక్కించుకోవడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత అందరం కొంచెం ప్లాన్స్ అవి ఉన్నాయి. సో అవేంటియో వెళ్ళే కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా, దట్స్ ద అప్డేట్ ఫర్ నౌ. నాకు అది రిషి గారు కూడా అడిగా, అదే డౌట్ నేను అడుగుతా. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ రోల్ ఎలా ఉండబోతుందా నువ్వు అనుకుంటున్నావు? మామూలు జస్ట్ అంటే దాన్ని తీసి పడేస్తారా లేకపోతే ఇంపార్టెంట్ రోలా? నేను ఏమనుకున్నానంటే నాకు తెలిసి అదే ఇంకా టిపికల్ టైప్ వాడతారేమో అనేది అనుకుంటున్నా. లైక్ ఏముంది, తను ఫస్ట్ ప్రేమిస్తుంది కదా, మేబీ తనకు మధ్యలో నిజం తెలిసి అందుకే ఆ గన్ చూపిస్తుంది చూడు, మేబీ అది ఇంకా అది తను భయపెడుతుంది, ఆయన తను చంపేమంటే ఏదో అలా అలా ఉంటుందేమో. ఇంకా సర్లే తనని చంపలేక ఒప్పేసుకుని ఇంకా తనతో పాటే ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే తన చేతితో చంపిస్తారని డౌటే నాకు. ఏరా లాస్ట్ హీరో చచ్చిపోతాడు అనుకుంటున్నావు లేదనుకుంటున్నావు? చచ్చిపోతాడు. నువ్వేమనుకుంటున్నావు? ఏమో అంటే వచ్చే ట్వీట్ చూసా, వచ్చే ముందే ట్వీట్ ఏంటి లాస్ట్ వరకు కూర్చోండి ఏదో సస్పెన్స్ లా, అది ఏదో ట్రై ఏదో అదే అదే ఆదిత్యదారు పెట్టి తెలుసులే, అది ఏదో ప్లాన్ చేసాడు లాస్ట్ కి. అదైతే అది చేసి కూడా. ఇంకోటి ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే ఇక్బాల్, మేజర్ ఇక్బాల్ హీరోయిన్ ఏదో ఉంటది వాళ్ళిద్దరికి డిస్కషన్. మేజర్ ఇక్బాల్ ఉన్నాడా క్యారెక్టర్, రామ్ పాల్, వాళ్ళు ఏదో హీరోయిన్ కి మతలబ్ చేసి లైక్ ఏమో. ఓకే సరే చూద్దాం ఏం జరిగిద్దో. ఈ రియల్ స్టోరీ దగ్గరికి వెళ్తానే వీళ్ళు వేరేగా చేస్తున్నారు. మరి అదే చూడాలి ఏం చేస్తారు. మరి రేపు ఉస్తాద్ వైపు చచ్చిపోలేదు అనుకో, అదే 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 పక్క హీరో చచ్చిపోవాల్సిందే, అదే ఎండింగ్ లేదు సినిమాకి. అలా చచ్చిపోతాడని కూడా చెప్పలేదు, ఎందుకంటే దీనికి కొంచెం కమర్షియల్ టచ్ కూడా ఇచ్చారు కాబట్టి. మరి థర్డ్ పార్ట్ కోసం అలా దాచకుండా ఎడిట్ చేసి ఉంటారా? థర్డ్ పార్ట్ ఉంటుందని కూడా నేను అనుకోను. థర్డ్ పార్ట్ ఉండదు, కానీ దీని ఫ్రాంచైజ్ కింద మాత్రం లేకపోతే చాలా నాకు ప్లీజ్ వద్దు. దీని ఫ్రాంచైజ్ కింద లాగి దీని ఊరికి కనెక్ట్ చేయకూడదు. అందరూ కనెక్ట్ చేయాలనుకుంటున్నారు కానీ నాకు బోర్ కొట్టేసింది ఆ ఫ్రాంచైజ్ కావాలి చూసి. ఎలాగోలా ఇల్లే కొందికి మ్యాటర్ ఉండదు, ఎలాగోలా కలిపేస్తారు. దీనికైతే మంచి మ్యాటర్ ఉంది, తీసారు. అదే అనిపిస్తుంది. ఏరా గోకుల్ నీ పొప్పి చెప్పరా మాట్లాడు. రైట్. ఇప్పుడు ఏంటంటే నాకు ఎందుకు కలపకపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. అందరూ తిరీలు పెట్టారు, ఎవరికాలు తిరీలు వేసుకున్నారు కానీ ఏమో కలపకపోతేనే బాగుంటది. ఈ సినిమా లానే ఉండాలి అదే కదా నాకు అనిపిస్తుంది. సినిమా ఏరా రిషి నువ్వేమంటావు? అంటే కలిపితే బాగుంటది, కలపటం కలపడం అంటే అది సెపరేట్ స్టోరీ కాబట్టి కలిపినా ఇటు వెళ్ళాలా అవసరం స్ట్రైట్ ఏముంటది అనేది కాదు. ఇప్పుడు కలుపుతాడు, ఇప్పుడు కలిపినందుకైనా మళ్ళీ ఇంకో మూవీ తీస్తారు వీళ్ళు. కొత్త సినిమా స్టార్ట్ చేయాలా లేకపోతే ఏదో అనవసరంగా నాకు ఫ్రాంచైజ్ కలపకుండా దీన్ని వదిలేస్తే బెస్ట్. లెఫ్టా? సో అది మ్యాటర్. ఏమో తెలుగు షోస్ అయితే క్యాన్సిల్ అయినాయిరా, ఫుల్ క్యాన్సిల్. ఈ రోజు అసలు లేవు టికెట్స్, అయితే ఫుల్ రిఫండ్ ఫుల్. ప్రీమియర్ క్యాన్సిల్ అయిపోయింది, ప్రీమియర్ తెలుగు ఫుల్ క్యాన్సిల్. హిందీ డిలేస్ అన్నారు. మరి 5:30కి వెళ్ళిన రోజు 6:30కి 7:30కి అలా పడుతున్నాయి. 10కి కదా మనకి ఇబ్బంది లేదు. ఎందుకు కంటెంట్ రెడీ లేదండి తెలుగు, మరి అది తెలియదు. డబ్బింగ్ ఇష్యూ మేబీ అయ్యి ఉండొచ్చు, అదే అయ్యి ఉండదు. అదొకటి, అది మ్యాటర్. రేపు మార్నింగ్ వస్తుంది ఏంటి సంగతి, దాని గురించి మాట్లాడితే కొంచెం. వీడు డై హార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, టికెట్ బుక్ చేస్తానంటే కూడా రాలేదు వీడు. అది మరి పరిస్థితి. ఫ్యాన్ అంటే ఇప్పుడు చూస్తారు కదా ట్విట్టర్ లో, అది ఆడు డై హార్డ్ మెగా ఫ్యాన్. ఆడే ఇంకా లేదు నేను రాను అంటున్నాడు. వై గోకుల్, వై ఆర్ యూ సో డిసప్పాయింట్? అంటే ఆల్రెడీ దెబ్బలు పడి గట్టిగా హరిహర వేరే వాళ్ళు చూసాక ఇంకా ఓకే ఇలాంటి సినిమాలు రాకూడదు అనుకున్నావు. ఓజీ వచ్చింది, కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఓజీ మేము ఊపిరి పీల్చుకున్నాం అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నాం అనమాట. ఓకే జస్ట్
మంచి సినిమా పడింది. ఓజీ థియేటర్లో అసలు ఊపిందిలే. సినిమా ఎలా ఉన్న తర్వాత విషయం కానీ ఓజీ థియేటర్లో ఊపింది. దాని తర్వాత ఆ ఊపిలోంచి ఇప్పుడే ఆ ఓజీలోంచి ఇలా బయటపడుతున్నా ఇంకోటి వదిలేడు. వీడు మామూలుగా అయితే అసలు హరిహర వీరమల్లుని కూడా లేపాడు కదరా వీడు. ఎప్పుడు రా హరిహర వీరమల్లు లేపావు? సాత్విక్ గడు రా అని చెప్తా. హరిహర వీర అంటే అది ఆల్రెడీ అది సెకండ్ హాఫ్ దెబ్బడిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ ఓకే కూర్చో ఓకే ఫస్ట్ హాఫ్ కూర్చోన్నావు. సెకండ్ హాఫ్ నాకు ఎప్పుడు లేచి వెళ్ళిపోదాం అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏదో ఫస్ట్ హాఫ్ చూసి అరే డిఫెండ్ చేసుకోవచ్చు కదా, అట్లీస్ట్ డిఫెండ్ చేసుకోవచ్చు అనుకున్నా. అది సెకండ్ హాఫ్ చూసాక ఇది కప్ ఆఫ్ టీ అంటారు చూడు, అలా అయిపోయింది అనమాట సెకండ్ హాఫ్. సో ఫస్ట్ అందరం ఒక ప్లేస్లో కలిసాము, ఆ తర్వాత వాళ్ళందరూ ఇంకో వైపుకి వెళ్ళారు. నేను గోకులు ఇక్కడ 8th Streetకి వచ్చాము. వచ్చాక బిర్యానీ ఒకటి ఉంటుంది కదా చెప్పే డైట్ అనేది అంటే మంచి. అంటే ఈ స్ట్రీట్లో ఏంటంటే బిర్యానీ ఫేమస్ అనమాట. నీకు రకరకాల బిర్యానీలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, రకరకాల బిర్యానీలు మంచి. నేను ఈ స్ట్రీట్ ఎలా ఉందని అడగల, ఈ స్ట్రీట్ ఏం తింటామని అడిగి బిర్యానీ తిందాం. బిర్యానీయా? సరే చూద్దాం బా. బిర్యానీ ఫేమస్. సో 8th Street మొత్తం ఒక రౌండ్ వేసి ఫైనలీ ఫస్ట్ హలీం తిందామని ఫిక్స్ అయ్యాం. ఓకేనా? బాగుందా? ఓకే ఉందా ఏంటి? గుడ్. బెంగళూరు మీద చాలా బాగుంది. నువ్వు బెంగళూరుతో కంపేర్ చేస్తావు ఏంటి? చాలా బాగుంది, నిజంగా బాగుంది. బాగుందా? బ్లాగర్ లెక్క చేస్తాడు వీడు. బాగుంది నాకైతే. ట్రై చేస్తున్నాం. సో ఈ షార్మా తిన్నాక ఎలా ఉందో చూడబోతుంది. ఫుడ్ బ్లాగింగ్ ఎలా చెప్తా ఉంటారు నువ్వు? బ్లాగ్ అంటే చెప్పా కదా, ఐ హ్యావ్ ఇంట్రెస్టింగ్. త్వరలో ఛానల్ రాబోతుంది, గెట్ రెడీ. పక్క ఛానల్ రాబోతుంది. వీడియో రికార్డ్ చేయి అంటే అది ప్రూఫ్గా పెట్టుకుందాం. త్వరలో ఛానల్ రాబోతుంది. తెలిసి గుర్తు పెట్టుకోరా ఇక్కడ అంటున్నాడు. అంటే ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ త్వరలో వస్తుంది. వీఆర్ ప్లానింగ్ సూన్ కొలాబరేషన్ విత్ అందరు చూస్తారు. గుడ్, చాలా బాగుంది ఫ్లేవర్. షో అయితే మనం కరెక్ట్గా 10 కల్లా వచ్చాము. సో ప్రస్తుతానికి యాడ్లు వేస్తున్నారు. సో అరే లాస్ట్ ర్యాంక్ ఆర్డర్ ఎక్స్పెక్టింగ్ ఎలా ఉంటుంది అంటావు? ఫస్ట్ దానికంటే బాగుంటుంది అంటావా? 4 hours సినిమా మరి. చాలా బాగుంది. లాస్ట్ 3 తప్ప మొత్తం మనయే, ఇంకా రావాలి కానీ మన వాళ్ళు. నేను ఆడి సెట్టి పిచ్చిగా నచ్చింది ఫస్ట్ హాఫ్. అంటే ఓకే సాటిస్ఫై చేసింది, బాగానే ఉంది. చెప్పరా ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇంట్రో నాకు స్టార్టింగ్ 10 minutes అసలు భలే అనిపించింది నాకు. ఎవడో పెట్టిరా బిల్డప్ చేస్తారు ఫస్ట్ హాఫ్. బాద్షా ఇది అది. నాకు స్టార్టింగ్ 10 minutes అసలు అలా ఇది చేసాడు. ఆ తర్వాత అదే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ పార్ట్ ఫస్ట్ హాఫ్ అంటే అలా ఇంటర్వల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంటర్వల్ కొంచెం ఇది చేసింది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ దాకా ఫుల్ గూస్ బంప్స్. మూవీ మొత్తం ఎవరు మిస్ అయ్యకూడదు. ఈ మూవీ ఎలా ఉందంటే ఎప్పటికీ బాధపడతానా. ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు ఇప్పుడు దాకా. అసలు చూడలే నేను. పార్ట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. ఈసారి పక్కా చూస్తాను. ఈ సినిమా అయినా కన్నా టికెట్ కూడా ఇచ్చాను నేనేనా? మూవీ సూపర్. ఫస్ట్ పార్ట్ నేను చూసి తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ మళ్ళీ చూస్తాను. ఎవరు తీసుకొచ్చారు ఇది? మూవీ సూపర్. నువ్వు చూసావు కనీసం ఫస్ట్ పార్ట్? చూసాను, బతికిచ్చాడు బాబు. ఇట్రా ఫస్ట్ పార్ట్ చూడలేదా? చూడలే. అంత కాన్ఫిడెంట్గా వచ్చా మరి? ఇది చూసి ఇది కాపీ చేసుకొని ఫస్ట్ పార్ట్ చూసి తర్వాత పేస్ట్ చేసుకుంటాను. అదే పరిస్థితి. అక్కడ వరకు మా వాళ్ళు. ఎలా అనిపించింది? అంటే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, నాకు అదే సెకండ్ హాఫే కొంచెం ఎటేటే వెళ్ళిపోయింది. ఏ బాబు ఎలా అనిపించింది? It's good. It's really good. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం Bon.
గుడ్ కంక్లూజన్. ఫస్ట్ పార్టే బాగుంది, సెకండ్ పార్ట్ ఓకే గుడ్. ఇంటికి వెళ్ళి భారత్ మాతాకి జై. చెప్పు, ఇంటికి వెళ్ళి ఫస్ట్ పార్ట్ చూస్తామండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫస్ట్ పార్ట్ కంటిన్యూ చేస్తా. తెలుగు దురంధర్ రేపు క్యాన్సిల్ చేసాడు. అయ్యమ్మ నాకు చాలా కోపం వస్తుంది. నాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపిస్తుంది. కానీ రెండోసారి సినిమాకి ఏదైనా తిందామంటే బస్ స్టాండ్లో ఇంకా టిఫిన్స్ ఓపెన్ చేసి ఉంటారని చెప్పి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము అందరం. అండ్ వెళ్ళిపోయి అందరం 1 by 1 అన్ని ఆర్డర్స్ ఇచ్చేసి ఫుల్గా తిన్నాము. బట్ సినిమా బాగుంది. సినిమా ఓవరాల్ సినిమా ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. కానీ చెప్పాలంటే గుడ్, కానీ సెకండ్ హాఫ్ కొన్ని హోల్స్ ఉన్నాయి, ప్లాట్ హోల్స్ కొన్ని ఉన్నాయి. అవి కొన్ని మొక్కలు ఉన్నాయి. మ్యూజిక్ అయితే నాకు మ్యూజిక్ నిజంగా మ్యూజిక్ కొంచెం డల్ అయింది అనిపించింది. ఓన్లీ ఒక సాంగ్ అయితే బాగుంది, యారీ యారీ సాంగ్ ఒకటి ఎంట్రన్స్ లో వస్తుంది. అది చాట్ బస్టర్, అది యారీ యారీ బాగుంది. మిగిలిన అంతా ఇంకా నార్మల్ గా అనిపిస్తుంది. ఇంకా ట్రై చేశారు ఫస్ట్ పార్ట్ లో బాగా వర్క్ అయినాయి కాబట్టి పెట్టాలన్నట్టు అనిపించింది నాకైతే. అదే గైస్, సో ఓవరాల్ మూవీ గుడ్. అండ్ సో టైం 4:40 అయింది అండ్ కానూరు వచ్చేసాము. సో అక్కడ టిఫిన్ తినేసాక చక్కగా ఉస్తాద్ భగత్ సింగ్ చూడాలి ఎలా ఉండిద్దో ఇప్పుడు సినిమా. దురంధర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, మరి ఉస్తాద్ ఎలా ఉండిద్దో చూడాలి. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆబ్వియస్లీ, యాజ్ ఎక్స్పెక్టెడే. సో సర్ప్రైజ్ చేస్తే మంచిదే. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఎంటర్టైనర్ అంటున్నారు కాబట్టి జోక్లు అవి కూడా రీజనబుల్గా ఉన్నా పర్లేదు, నాకు లేపవసరం లేదు. సో ఫ్యాన్ ఫెస్ట్ అన్నారు, అన్నీ ఓవరాల్ చూస్తాం. సో దట్స్ ద అప్డేట్, మిగిలినవి చూద్దాం. ఓకే, కొంచెం అలా అందరిని యాక్టివ్ చేయడానికి ఫస్ట్ ఓజీ సాంగ్ వేసాడు. ఏం చెప్పాలి అర్థం కాదు దీని చూసి, అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఇంటర్వల్ దాకా అలా పరిస్థితి. లాస్ట్కి వచ్చేసి స్క్రీన్ మీద వాళ్ళు ఇంకా చూపిస్తున్నా కానీ స్లోలీ ఆడియన్స్ బయటకు వెళ్ళిపోతున్నారు. అది మా పరిస్థితి. సినిమా చూసాక అసలు తెలియక మేమే నవ్వుకుంటున్నాం. ఇంకా హరిశంకర్ ఏదో చెప్పాడు, ఆ పాడ్కాస్ట్ చూసేసాను మొత్తం. సినిమా మొత్తం అది కష్టం అండి. అసలు హరిశంకర్ అసలు ఆ స్పీచ్లు ఏంటి, ఆ ఇంటర్వ్యూలు ఏంటి, దీని సినిమా ఏంటి, కథకి అసలు ఏం తెద్దాం అనుకున్నారో దానికి సంబంధమే లేదు. అసలు ఓ సీన్కి కనెక్షన్ ఉండదు. ఏదో స్క్రీన్ ప్లేతో ఏదో అనుకున్నాడు కానీ ఆడియన్స్తో ఆడుకున్నాడు లిటరలీ. అసలు కామెడీ అన్నాడు, కామెడీ నాకైతే అసలు జోకులు ఎక్కడుంది అసలు? ఇలా కనీసం ఒక జోక్ అయినా ఉందా ప్రాపర్గా? ఒక జోక్ లేదు అసలు, ఏమీ లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఓజీ తిప్పి కొట్టారు. అది ఓజీ ప్లేస్ తీసి ఉస్తాద్ అని కొట్టాడు అంతే. అసలు అది లేదు, ఏమీ లేదు. సినిమా ఏమేమి ఉందా అంటే ఫ్యాన్స్ ఇంకా స్లోమో వాక్స్, డైలాగ్స్, పంచ్ లైన్, ఎలివేషన్, అది కూడా ప్రాపర్గా ఎలా చేయాలో ఓజీలో చూపించారు. అలా చెప్తూ కిక్ హైగా ఉంటుంది. అది కూడా లేదు దీంట్లో. అది ఏదో ఇంకా జస్ట్ ఇంకా నువ్వు మనం కనుక ఇప్పుడు ఒక స్టోరీ పెట్టాలి ఇన్స్టాలో అంటే ప్రాపర్గా షార్ట్ బాగుంటుంది, ఒక 5 seconds 10 seconds. అలా సినిమా మొత్తం క్లిప్లే, క్లిప్పు. వీళ్ళు నిజంగానే ఇప్పుడు మావాడు అన్నట్టు తేరీ సినిమాతో స్టార్ట్ చేశారు. కనపడుతుంది అక్కడ ఫ్లాష్ బ్యాక్, ఫస్ట్ పోర్షన్ క్లియర్ కనపడుతుంది. తర్వాత టాక్ వచ్చేసరికి మార్చారు వీళ్ళు, లేకపోతే తేరీ రోయిపోయి వెళ్ళారు. అది చేసినా పోయేది. అసలు ఏందో తీసారబ్బా, అసలు కష్టం. అను ఈ మధ్యన అసలు పొలిటికల్ ఎజెండా ఇవన్నీ ఓకే, అది ప్రాపర్గా పెట్టాలి. అది చెప్పనట్టు చెప్తే ఊపు వస్తుంది. ఇంకా ప్రతి చోట కూర్చోబెట్టి చెప్తారంటే కష్టమే. అంటే ఒక సినిమా 2 సినిమాల్లో సరే ఇప్పుడే స్టార్ట్ కాబట్టి అందరం ఊగాము, కరెక్టే. అది ప్రతి సినిమాలో పెడతాం అనేది అది కొంచెం అది ఫోర్స్ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పాలి, బాధ్యత పెరిగిపోయింది. సో ఆ బాధ్యతతో చెప్పాలి, ఎలా అయినా మనం జనాలను ఎడ్యుకేట్ చేయాలనేది ఎక్కువ కనపడుతుంది సినిమాతో. సో అది కరెక్టే, కానీ దాని వే ఆఫ్ టెల్లింగ్ ఉంటుంది.
అది కుదరట్లా, అది ప్రాపర్గా కుదరక ఇంకా కష్టం. అసలు నేనేదో అసలు హరిశంకర్ ఇంటర్వ్యూ చూసి అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసా, ఏదో ఇంత చెప్తున్నాడు, అసలు ఏదేదో చెప్పాడు ఇంటర్వ్యూలో. కొంచెం సర్లే, ఏదో మస్ట్ బచ్చన్ అంటే రీమేక్ సొంతంగా రాశానన్నాడు, ఏదో చేశానన్నాడు. అసలు నేనైతే మినిమం చెప్పా ఆల్రెడీ, మీకు 100 సార్లు చెప్పా ఇందాక కూడా. కొంచెం నవ్విచ్చినా చాలు, ఎంటర్టైనర్ అంటున్నాడు, యాక్షన్ కాదు ఎంటర్టైనర్ అంటున్నాడు. అలా కొంచెం నవ్విస్తే చాలంటే ఒక్క జోక్ లేదు, ఏమీ లేదు. అసలు స్టార్టింగ్లో ఉన్న జోక్స్ అంటే కష్టం అండి. అసలు అవి ఏదో జస్ట్ డైలాగ్స్తో ఏదో అటు ఇటు వర్డ్స్తో ఆడుకున్నారు తప్ప ప్రాపర్ జోక్ లేదు, సెటప్ లేదు, ఏమీ లేదు అసలు నిల్లు. రాశి కన్నా అసలు శ్రీలీల ఎప్పుడో వస్తుంది, ఆ ఆర్క్ అంతా కూడా అసలు ర్యాండమ్ ఆర్క్. అది కథ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి 1 గంట టైం వేస్ట్ చేస్తారు. అసలు సినిమాకి చెప్తున్నా కదా, ఏమి మినిమం నాకైతే అసలు పరిస్థితి. సో అప్పుడు ఇంకా మా ఫ్రెండ్ నింపేసి వెళ్ళి ఆ 2 రివ్యూలు పెట్టి ఆ 2 రివ్యూలు పెట్టేసి ఇంకా ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ ట్రైలర్ ఒకటి ఉంది, అది బ్రేక్ డౌన్ చేయాలి. సో దట్స్ ద గైస్. ఇంకా ఇంతేనా ఇంకా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ దాకా వీడియో చూసింటే గ్రేటే, థ్యాంక్స్ అ లాట్. సో ఇంకా ఇలాంటి వీడియోలు ఏవేవో ట్రై చేస్తూ ఉంటా. ఓకే, సో బాయ్ గైస్, థ్యాంక్ యూ.